ధ్యానిభవ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు దివ్య. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను నా చిన్నప్పటి నుంచి సుమారు 15 ఏండ్లుగా ధ్యానం అన్నది చేస్తున్నానండి. ఈ ధ్యానం పరిచయం అయ్యాక నా జీవితంలో ఎన్నో మార్పులు. నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే ధ్యానం అన్నది పరిచయం అయింది. నా స్టడీస్‌లో ఎంతో ఇంప్రూవ్‌మెంట్ అనేది చూసుకున్నాను. నా లైఫ్‌లో ఒక్కొక్క నిర్ణయాలు కానీ, నా వ్యక్తిగత నమ్మకాలు కానీ ఎంతనో మార్పులు వచ్చాయి ధ్యానం ద్వారా. నా లైఫ్ అన్నది చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ధ్యానం అన్నది నేర్చుకుంటాం. ధ్యానం అన్నది చాలా చాలా సులువు. అందరికీ చాలా సులభంగా చేసే ప్రక్రియ. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ చోటకి వెళ్ళక్కర్లేదు. ఏ వ్యక్తిని డిపెండ్ అవ్వక్కర్లేదు. మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఇంట్లోనే, మీ కంఫర్ట్ జోన్‌లోనే మీరు హాయిగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన మనసును బట్టే మన జీవితం అన్నది ఉంటుంది. బయట విషయాలని మనం క్లీన్ చేస్తూ ఉంటాం. శుద్ధి చేసుకుంటూ ఉంటాం. మన బాడీ అవ్వనిండి, మన ఇల్లు అవ్వనిండి, ఈ బయట ఉన్న విషయాలని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, దాన్ని సరిగా ఉంచుతూ ఉంటాం. ఒక డిసిప్లిన్‌గా మనం చేస్తూ ఉంటాం ఇవి. మనం బయట విషయాలకి మనం ఎంత శ్రద్ధ ఇచ్చినప్పుడు, మన మనసుకి మనం ఎంత శ్రద్ధ ఇవ్వాలండి. మన మనసును బట్టే ప్రతి ఒక్క ప్రక్రియ కానీ, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క యాక్షన్ మనకు ఉంటుంది మన లైఫ్‌లో. సో, మనం బయట వాటికి మనం ఇన్ని రీఛార్జెస్, ఇన్ని డిసిప్లిన్ అండ్ క్లీనింగ్ ఇచ్చినప్పుడు, మన మనసుని మనం ఎంత శ్రద్ధగా ఉంచుకోవాలి. మరి మన మనసుకు కూడా ఏదో ఒక క్లీనింగ్ ప్రాసెస్, ఏదో ఒక రీఛార్జ్ ఉంటుంది కదా! అదే ధ్యానం అండి. ఎట్లా బయట విషయాలని మనం శుద్ధి చేసుకుంటామో, మనసును శుద్ధి చేసుకోవడమే ధ్యానం. ధ్యానంలో మనం ఏ ఆలోచనలు లేకుండా మనతో మనం ఉంటాం. మెడిటేషన్ ఈజ్ ద యాక్చువల్ మీ టైమ్. మనతో మనం 100% గడిపే క్షణాలే ధ్యానం. మనతో మనం గడపడం అంటే ఊరికే కూర్చోనో, మనం మొబైల్స్ చూసుకొని, టీవీ చూసుకోనో, ఇంకేదో టైం పాస్ కాదండి. మన అంతర్గతంలోకి వెళ్ళి, మన లోపలికి వెళ్ళి, మనం ఏంటో అన్నది ఎక్స్పీరియన్స్ అవ్వటం. ఈ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. ఆలోచన రహిత స్థితి అంటే అందరూ భయపడతారు. అది మనం ఎట్లా అండి ఆలోచనలు లేకుండా ఉండగలుగుతాం? మనం నార్మల్‌గా మన లైఫ్‌లోనే ఇన్ని ఆలోచనలు, ఊరికే ఖాళీ కూర్చుంటే 1000 ఆలోచనలు అనేది 1,00,000 ఆలోచనలు అవుతాయి. గమ్మున కూర్చుంటే ఎట్లా ఆలోచనలు తగ్గుతుందన్న ప్రశ్న మీకు ఉండొచ్చు. ఇక్కడే మనం ఆలోచన రహిత స్థితి అన్నది మనకి లక్ష్యం అన్నమాట. ధ్యానం ఒక లక్ష్యం. సో, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అద్భుతమైన టూల్ మన శ్వాస. ఏ గమ్యాన్ని చేరుకోవడానికైనా ఒక అద్భుతమైన బాట, అద్భుతమైన దారి అన్నది ఉంటది. ఆ దారిలో నడిస్తే మనం చేరుకోవాల్సిన గమ్యం ఆటోమేటిక్‌గా చేరుకుంటాం. గమ్యాన్ని చేరుకోవాలని ప్రత్యేకంగా మనం పెట్టక్కర్లేదు ఎఫర్ట్స్. ఎప్పుడైతే మనం బాటని పట్టుకుంటామో గమ్యం అన్నది ఆటోమేటిక్‌గా రీచ్ అయిపోతాం. అలాగే ఈ ధ్యానంలో ఆలోచన రహిత స్థితి అన్నది లక్ష్యం. అది మన గమ్యం. దాన్ని చేరుకోవాలంటే శ్వాస అన్న ఒక గొప్ప శక్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ శ్వాస అన్నది మనం మన దినసరి ప్రక్రియల్లో మనం పొద్దున్న లేసి ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాం. మన ఆఫీస్‌కి రెడీ అవ్వటమో, మనం డ్రెస్ అవ్వటమో, మనల్ని మనం క్లీన్ చేసుకోవడమో, టీవీ చూడటమో, ల్యాప్‌టాప్ ముందు పని చేయడమో, ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా ఈ శ్వాస అన్నది జరుగుతూ ఉంటది. ధ్యానంలో మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని సహజంగా జరిగే ఈ శ్వాస ప్రక్రియని గమనిస్తాం. మనం 24/7 జరిగే యాక్టివిటీస్‌లో ఏం గమనించకపోయినా, మనం ధ్యానంలో ఈ శ్వాస అన్నది కాన్షియస్‌గా గమనిస్తాం. ఎప్పుడైతే ఈ గమనిస్తామో శ్వాసని,
ఆలోచన రహిత స్థితి అన్నది ఆటోమేటిక్‌గా మనకొస్తుందండి. ఎప్పుడైతే మనం శ్వాసతో ఉంటామో, మనం ఏం ఆలోచనలు ఆలోచించట్లేదు. మనం ఏదైనా ఆలోచిస్తున్నామంటే మనం శ్వాసతో లేము అని అర్థం. ధ్యానం అంటే మన సహజమైన శ్వాసతో ఏకం అవ్వటం. ఇదే ధ్యానము. ఇప్పుడు మనం ప్రాక్టికల్స్‌లోకి ఎళ్దాం. మీరెక్కడ ఉన్నారో, ఏ పొజిషన్‌లో ఉన్నారో, మీ మంచంలోనో, మీ సోఫాలోనో ఎక్కడ కంఫర్ట్ అంటే అక్కడ కూర్చోండి. బాడీని ఏమాత్రం ఇబ్బంది పెట్టక్కర్లేదు. మనం దేహాన్ని ఫ్రీగా పెట్టుకుంటేనే ధ్యాన స్థితి అనేది చాలా సులభంగా కలుగుతుంది. సో, మీ బాడీని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోండి. ఎక్కడున్నారో అక్కడ కూర్చోండి. నార్మల్ సహజ స్థితిలో కూర్చోండి. మీరు చైర్‌లో కూర్చుంటున్నారంటే మీ కాళ్ళు రెండిటిని ఒక మీద ఒకటి క్రాస్ చేసుకోవచ్చు. అండ్ మీ చేతులు ఇలా ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని క్లాస్ప్ చేసుకోవచ్చు. స్పెక్స్ ఉన్న వాళ్ళు స్పెక్స్ రిమూవ్ చేసుకోండి. హాయిగా కళ్ళు మూసుకొని చుట్టూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. చుట్టూ కామ్‌గా, పీస్‌ఫుల్‌గా, సైలెంట్‌గా ఉన్నట్టు ఒక వాతావరణం చేసుకొని మీ కంఫర్ట్‌లో మీరు కూర్చోవచ్చు. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుదాం ఫ్రెండ్స్. అన్నిటిని మర్చిపోదాం. బయట జరిగే విషయాలు, మనం చేయబోయే విషయాలు, ఇవి ఏది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏది ఆలోచించకుండా అన్నిటిని మర్చిపోదాం. మనల్ని మనం రిలాక్స్ చేసుకుంటాం.
5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మీ చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోండి. ధ్యానానికి చప్పట్లు. ఇంతేనండి ధ్యానం. ఎవరైనా చేయొచ్చు. మీ ఏజ్ 5 years నుంచి చిన్న పిల్లలు నుంచి స్టార్ట్ చేయొచ్చు ధ్యానం. ఎంత తొందరగా మనం లైఫ్లో ధ్యానం చేస్తామో అంత మంచిది. మనం ఏ విషయం చేయడానికి ముందైనా ధ్యానం అన్నది చాలా ప్రధానంగా ఉండాలి. నా లైఫ్లో స్టూడెంట్గా ఉన్నప్పటికీ ధ్యానం ద్వారా నా స్టడీస్లో ఎంతనో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మెడిటేషన్లో మనం ఏ ఆలోచనలు లేకుండా మనసు ఖాళీ అయ్యి రిలాక్స్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ రిలాక్సేషన్ వస్తుందో, మనసు ఖాళీగా ఉంటుందో, ఆ ఫోకస్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. విద్యార్థిగా ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. ధ్యానం పరిచయం అవ్వడం ద్వారా చదువు అన్నది ఒక ఆటలాగా సాగింది నాకు. అండ్ మనం ఏ సిచ్యువేషన్లో ఏ వర్క్లో అన్నా స్ట్రెస్ ఉంటుంది, ఆలోచిస్తాం, ప్లాన్ చేస్తాం, ఇంటెలెక్చువల్గా చాలా విషయాలు తెలుసుకొని మనం యాక్షన్ తీసుకునే సందర్భాలు ఉంటాయి. ఇంత మైండ్లో యాక్టివిటీ జరుగుతున్నప్పుడు మైండ్ అన్నది రెస్ట్ కావాలి. మనం నిద్రపోవడం మాత్రమే రెస్ట్ కాదండి, దానికి మించి మనం ఒక యాక్టివిటీ పెట్టుకోవాలి. మైండ్ సదా పనిచేస్తూ ఉంది, మరి మైండ్కి రెస్ట్ కావాలి కదండి. మరి ఎంత బాగా మన మనసుని చూసుకుంటామో మన యాక్షన్స్, మన పర్ఫార్మెన్స్ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ధ్యానాన్ని మనం నేర్చుకొని సదా మనం రోజు ఎట్లా మనం డైలీ బ్రష్ చేసుకుంటాం, మనం తింటాము, స్నానం చేస్తాము, ధ్యానం అన్నది మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. చాలా సహజమైన మెథడ్ అండి. మనం సహజ స్థితికి మనల్ని చాలా తొందరగా సులువుగా తీసుకెళ్తుంది ధ్యానం అన్నది. ఎందుకంటే మనం ఖాళీగా జస్ట్ మనం కూర్చుంటే ఏ ఆలోచనలు లేకుండా ఈ శ్వాస అన్నదే జరుగుతూ ఉంటుంది. ఆ జరిగే శ్వాసని మనం గమనిస్తున్నాం. మన సహజ స్థితిలో మనం ఉంటున్నామండి ధ్యానం ద్వారా. మరి మన బాహ్యంగా ఎలా ఉంటున్నామంటే అసహజ స్థితిలో ఉన్నాం. మనం ఆలోచించడం అనేది అసహజమైన స్థితి. మనం యాక్టివిటీలో ఉండి చేయడం అన్నది అసహజమైన స్థితి. మనం ఏమీ లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా ఉండటం, ఒక చోట కూర్చోవడమే మన సహజమైన స్థితి. మన సహజత్వానికి దగ్గర తీసుకొని వెళ్ళడమే ధ్యానం. ఇది తప్పకుండా అందరూ చేయాల్సిన ప్రధానమైన విషయం. ఇట్స్ వెరీ మ్యాండేటరీ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఎంతనో బెనిఫిట్స్, ఒకటో రెండో కాదు, మన హెల్త్ పరంగా కానీ, మన స్ట్రెస్ పరంగా కానీ, ఫోకస్, కాన్సన్ట్రేషన్ కానీ, మన అండర్స్టాండింగ్ కానీ, రిలేషన్షిప్స్, ఇవన్నీ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు జస్ట్ బై ఇంట్రడ్యూసింగ్ మెడిటేషన్ ఇన్ టు యువర్ లైఫ్. ఈ ఆపర్చునిటీ పిఎంసి తెలుగు ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.